హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో మాకైతే ఈవినింగ్ ఓన్లీ టిఫిన్సే. అలా ఈవినింగ్ రైస్ తినరు. సో ఖచ్చితంగా దోశ కానీ ఇడ్లీ కానీ బ్యాటర్స్ అనేది ఉండాలి. నేనైతే దోశకి ఇడ్లీకి నానపెట్టాను పప్పులు. సో నేను ఇక్కడ మినపప్పు కొంచెం కరగడం కష్టమైనా కానీ అదే నానపెట్టాను, ఎందుకంటే మాకు హోమ్ టౌన్ నుంచి అది ఉంది. సో దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని ఇంకా అదే సోక్ చేశాను. అండ్ అలాగే నేను రేషన్ రైస్ నానబెట్టాను అట్లకి. సో దోశ రైస్ అది నానపెట్టాను. ఇందులో మనం 3 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ కూడా కలిపాను. ఇవి నేను డీమార్ట్లో తీసుకున్నాను. మనకి సజ్జలు, కొర్రలు, ఇంకోటి ఏదో ఉంది, 3 మిల్లెట్స్ కలిపి ఒక బాక్స్లో పెట్టుకున్నాను. సో ఇలా దోశలు వేసినప్పుడు అదొక కొంచెం వేస్తూ ఉంటాను, ఒక 3-4 స్పూన్స్. అండ్ అలాగే ఇడ్లీకి కూడా ఒక చిన్న టీ గ్లాస్ మిల్లెట్స్ అయితే సోక్ చేశాను. అండ్ మనం దోశలుకి నానబెడుతున్నప్పుడు అందులో కొంచెం మెంతులు అలాగే పచ్చనగపప్పు వేసుకుంటే ఏంటంటే బాగా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, ఒక 8 అవర్స్ అలా సోక్ అయ్యాక నేను వాటన్నిటిని కడిగేసి బాక్స్లో పెట్టుకున్నాను. వీటిని గ్రైండింగ్ తీసుకెళ్ళాలి. మేము రీసెంట్గా షిఫ్ట్ అయ్యాం కదా బెంగళూరుకి. ఇక్కడ మేము ఇంకా గ్రైండర్ అనేది తీసుకోలేదు. సో మాకు దగ్గరలో గ్రైండర్ ఉంటుంది. వాళ్ళు 40 రూపీస్ తీసుకుంటారు, అంటే దోశకి 20 రూపీస్, ఇడ్లీకి 20 రూపీస్. సో అక్కడ వేయించుకొస్తాము. మిల్లెట్స్ ఇవన్నీ కలిపాం కదా, టేస్ట్ ఎలా ఉంటుందో అని అనుకోవద్దండి, చాలా బాగుంటుంది టేస్ట్. మనకి ఏం డిఫరెన్స్ అనేది తెలియదు. మనం సేమ్ దోశలు ఇడ్లీ ఇలానే ఉంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మిల్లెట్స్ హెల్త్కి చాలా మంచిది కదా. సో ఇలా అయితే పిల్లలు కూడా ఈజీగా కన్జ్యూమ్ చేస్తారు మిల్లెట్స్, విడిగా అయితే తినలేరు కాబట్టి. థ్యాంక్ యూ.